హాయ్ అండి, ఈరోజు స్పెషల్ పంజాబీ స్టైల్ చికెన్ కర్రీ. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చెయ్యండి. చపాతీస్తో రోటీస్తో చాలా బాగుంటుంది. ప్రాసెస్ కి వెళ్దాం. కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి 3 నిమిషాలు మగ్గిన తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, నల్ల ఇలాచి ఇవన్నీ వేసి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి 1 కప్ అంతా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ పోసి మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసి ఆయిల్లో మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసి 2 నిమిషాల తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కారం పచ్చివాసన పోయిన తర్వాత 1 కప్ అంతా టమాటో క్యూరీ వేసి రుచికి తగినంత ఉప్పు వేసి మగ్గిన తర్వాత 1 కిలో చికెన్ వేసి ఈ గ్రేవీలో బాగా మగ్గిన తర్వాత 1/2 లీటర్ వేడి నీళ్లు పోసి మూత పెట్టి గ్రేవీ చిక్కపడేంత వరకు కుక్ చేయాలి. గ్రేవీ చిక్కగైన తర్వాత అందులోకి కసూరి మెంతి, కొత్తిమీర వేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పంజాబీ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ఇది రోటీస్తో, చపాతీస్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఇలా చెయ్యండి. ఈ కర్రీ మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా బాగుంది.